బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం తనని తాను కాపాడుకోవడానికి, తన పదవిని తాను కాపాడుకోవడానికి, ఇజ్రాయిల్ అధ్యక్షుడిగా తాను మాత్రమే కొనసాగడానికి మాత్రమే ఈ యుద్ధాలు మిగతా దేశాలతో చేస్తున్నారు అంటూ స్వయంగా ఇజ్రాయిల్లోని ప్రతిపక్ష పార్టీలు నిన్న మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. అవి ఏ పార్టీలు అంటే నిజానికి బెంజమిన్ నెతన్యాహు పార్టీ లికుడ్ అనే పార్టీ అతిపెద్ద పార్టీ ఇజ్రాయిల్లో. బెంజమిన్ నెతన్యాహు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, అలాగే పెద్ద పార్టీ కూడా. అలాగే అక్కడ ఎయిర్ ల్యాపిడ్ అనే ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ ఏష్ అతిద్ పార్టీ నేతలు, అలాగే ఎయిర్ ల్యాపిడ్ ఈయన నిన్న మీడియా ముందు మాట్లాడారు. అదేంటంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు కావాలనే ఈ వార్లు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే తాను ఇజ్రాయిల్లో తన ఎలక్షన్స్ 3 సంవత్సరాల క్రితం జరగాల్సిన ఎలక్షన్స్ని ఇప్పటికీ 3 సార్లు పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. అంటే దాదాపుగా 8 ఏళ్ల నుంచి ఒక రకంగా ఆయనే కొనసాగుతూ వస్తున్నారు, ఇంకొక పార్టీకి రానివ్వకుండా. అదేమంటే ఇప్పుడు ఏ దేశానికైనా వార్ జరిగేటప్పుడు ఎలక్షన్లను పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వార్ని సాకుగా చూపి ఒకదాని తర్వాత ఒకటి, మొదట్లో పాలస్తీనాతో కొన్నేళ్ల పాటు అలాగే కొనసాగి అది సద్దుమణుగుతుంది అనుకునే లోపు ఇంకొక అంశాన్ని తీసుకొచ్చారు, లెబనాన్, ఆ తర్వాత ఇరాన్. ఇలా ఏదో ఒక అలజడి తీసుకొస్తూ కావాలనే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇలా చేస్తున్నారు అని చెబుతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు మీద జెరూసలేం డిస్ట్రిక్ట్లో ఆయన మీద కరప్షన్ ఎలిగేషన్ మీద ఒక కేసు నడుస్తుంది. ఇది అతిపెద్ద కేసుగా నడుస్తుంది. అంటే అధ్యక్షుడు స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు కరప్షన్ కేసు మీద కోర్టుకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికి దాదాపుగా ఆయన కోర్టుకు వెళ్లకుండా ఈ యుద్ధాన్నే సాకుగా చూపి దాదాపుగా ఈ 3 సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్లకుండా కూడా దానిని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఇంకొక ఎలిగేషన్ ఆయన మీద. కావాలనే ఇటు ఎలక్షన్లను అలాగే కోర్టుకి ఈ రెండింటికి కూడా వెళ్లకుండా ఆయన పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు దాదాపుగా 3 ఏళ్లుగా. ఎందుకంటే 2023 అక్టోబర్లో పాలస్తీనాని కొలాప్స్ చేయడం వీళ్ళు జరిగింది అక్టోబర్లో. ఇక ఆ తర్వాత అంటే 23 ఎండింగ్లో రావాల్సిన ఎన్నికలు, దాదాపుగా 24లో రావాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఒక 2.5 ఏళ్ళు గడిచిపోయిందనమాట. 2.5 ఏళ్ళు గడిచిపోయింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు సీరియస్ అవుతున్నాయి. అంటే మొత్తంగా ఇప్పటికి 3 టైమ్స్ ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేశారు, కోర్టుకు కూడా అటెండ్ అవ్వడం లేదు, యుద్ధాన్ని చూపిస్తూ కావాలనే చేస్తున్నారు అంటూ స్వయంగా ఎయిర్ ల్యాపిడ్ ఏష్ అతిద్ పార్టీ అధినేత ఆయన ఇజ్రాయెల్ నుంచి నిన్న మాట్లాడడం జరిగింది.